పిండిని పులియబెట్టాలనే అవసరం లేకుండా మార్నింగే పిండి రుబ్బుకున్న వెంటనే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేయండి. నైట్ పడుకునే ముందు ఏమేమి నానబెట్టుకోవాలి అనేసి లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఈ వీడియోలో అయితే మనము ఇవి నానబెట్టుకున్న వాటిని మార్నింగ్ మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ నీళ్లు వేసుకొని మెత్తగా ఇలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మనకి ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఎలాంటి సోడా, ఈనో ఏం అవసరం లేదు. రుచికి సరిపడా ఉప్పు ఒక్కటి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నారంటే బ్యాటర్ అయితే రెడీ అవుతుంది. దీంతోనే నేను లాస్ట్ వీడియోలో దోశల్ని ఎలా చేసుకోవాలో చూపించాను. ఈరోజు అయితే పడ్డులు చేసుకుందాం. టైం ఉంటే 1 గంట లేదా హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేసి పక్కన పెట్టేయండి. అలాగైతే కొద్దిగా ప్లఫీగా పొంగుతూ వస్తాయి. లేదంటే కూడా ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చండి. ఇలా బ్యాటర్ని వేసేసుకొని మనము మూత క్లోజ్ చేసుకొని కాల్చుకోవాలి. లైట్గా పైన కూడా కొద్దిగా నూనె వేసుకొని మూత క్లోజ్ చేసి కాల్చేయండి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కింద, లంచ్ బాక్స్కి, లేదా స్కూల్ నుంచి రాగానే పిల్లలకి స్నాక్స్ కింద, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసి పెట్టొచ్చు. చాలా ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ దొరుకుతాయి. ఆరోగ్యం కూడా చాలా మంచిది. డైట్లో ఉన్న వారికి కూడా చాలా మంచిదండి. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు దీనికి. ఇలా కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసేసుకుందాం. పెనకి అంటుకుంటాయనే టెన్షన్ ఏం లేదండి. చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. చూసారు కదా మంచి కలర్తో ఎంత బాగా టెంప్టింగ్గా ఉన్నాయో. పిల్లలు చూడగానే తినాలనిపిస్తుంది. చాలా ఈజీగా తినేస్తారు కూడా. పిల్లలకి చట్నీ కూడా అవసరం లేదు, అలాగే తినేస్తారు. మరి నచ్చినట్లయితే తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.